హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. పల్లెను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన సెట్టింగ్లో జరుగుతున్న వేడుకను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. శిల్పారామం విలేజ్ మ్యూజియంలో సందడి వాతావరణం నెలకొంది. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, బుడబొక్కల సందడి నెలకొంది. జంగమ దేవరలు, కొమ్మదాసులు, సోదమ్మ, తుపాకీ రాముడి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక శిల్పారామంలో సంక్రాంతి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పట్నంలో సంక్రాంతి సంబరాలు అనగానే మనకందరికీ గుర్తొచ్చేది శిల్పారామం. శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు అంబరాన్ని అంటే విధంగా జరుగుతున్నాయి. 12వ తారీఖున మొదలైనటువంటి ఈ సంబరాలు రేపటి వరకు కూడా కొనసాగనున్నాయి. ప్రస్తుతం మనం శిల్పారామంలో ఉన్నటువంటి విలేజ్ మ్యూజియంలో ఉన్నాము. ఇక్కడ మనకు విభిన్న రకాల కళాకారులు వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, బుడబుక్కలు, జంగమ దేవరులు, ఇలా వీళ్ళందరూ కూడా తమ తమ ప్రదర్శనలను ఇక్కడికి ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులను కూడా ఆకట్టుకుంటున్నారు. పట్నంలో మనకు సంక్రాంతి సంబరాలు అనగానే శిల్పారామమే గుర్తొస్తోంది. చాలా మంది సంక్రాంతి వస్తుందంటే చాలు పల్లెలకు వెళ్తూ ఉంటారు. అయితే పల్లెలకు వెళ్ళలేని వారందరూ కూడా ఆ సంక్రాంతి శోభ అంతా కూడా శిల్పారామంకి వచ్చి వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా మంది కుటుంబ సభ్యులతో, స్నేహితులతో శిల్పారామంకి వచ్చి ఇక్కడి సంక్రాంతి వేడుకల్లో కూడా పాల్గొంటున్నారు. ఇక పట్నంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకునే విధంగా కూడా శిల్పారామంలో మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా విభిన్న కళాకారులను రప్పించి ఇక్కడ ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు. సో ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ వీళ్ళ ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు. హరిదాసులు, తుపాకీ రాముడు, బుడబుక్కలు, సోదమ్మ, వీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులకు తమ తమ కళలను అయితే ప్రదర్శిస్తున్నారు. అంతరించిపోతున్నటువంటి మన కళలు, మన సాంప్రదాయ కళలను కూడా ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆ ప్రదర్శనలన్నింటినీ కూడా మామూలుగా మనకు సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు 10-15 రోజుల ముందు నుంచే ప్రతి గ్రామంలో కూడా గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, బుడబుక్కలు, ఈ ప్రదర్శనలు అన్ని కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే సిటీలోని వాళ్ళకు కూడా ఇదంతా తెలియాలి, భావి తరాల వారికి కూడా తెలియాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం శిల్పారామంలో సంక్రాంతి వేడుకలను అయితే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం శిల్పారామంలో ఉన్నటువంటి విలేజ్ మ్యూజియంలో ఉన్నాము. మరొకసారి కళాకారులతో కూడా మాట్లాడి వాళ్ళ కళలను ఒకసారి మనకు కూడా ప్రదర్శించి చూపించమని అడుగుదాము. ఒక్కసారి మనం వినొచ్చు, విజువల్స్ లో కూడా మనం ఒకసారి చూడొచ్చు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కళలను అయితే ప్రదర్శిస్తున్నారు. కాశీలో నీ పేరు, గయాలో నీ పేరు స్వామి. శంభూరీశపతి శివశ్వర మహేశ్వర ఈశ్వర సర్వైశాన శంకర చంద్రశేఖర భూతేశో కంఠపరిశో గిరీశో ముడ మృత్యుంజయ కృత్తివాసన వినాయక పరమదాధిప వందే శంభు ఉమాపతి సురగురం వందే జగత్కా వందే పండగ భూషణం మృగధరం వందే పశూనాపతిం వందే సూర్య శశాంక వహినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం ఓం నమ శివాయ. అటువంటి పరమేశ్వరుడు ఈ సంక్రాంతి పండుగ నాడు మీ ఇంట సిరులు కలగాలి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? రాజమహేంద్రవరం నుంచి వచ్చామండి. ఓకే, సో ప్రతి సంవత్సరం శిల్పారామంలో మనకి సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. చాలా మంది మీ ప్రదర్శనలు చూడడానికి సంక్రాంతి వేడుకలకు కూడా వస్తూ ఉంటారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది కళలను ఇంతమంది ముందు ప్రదర్శించడం? వీళ్ళందరి ముందు మేము చేయడం మా ఎంతో అదృష్టంగా భావిస్తున్నామండి. ఎందుకంటే దగ్గర 30 సంవత్సరాల నుండి మీ శిల్పారామం కట్టి దగ్గర కూడా మేము వస్తున్నాం. అది రాజమహేంద్రవరం, మమ్మల్ని విభూతి బ్రదర్స్ అంటారండి. మా తాతలు, మా తండ్రులు, మా చిన్నాన్నలు, మేము అందరం కూడా వస్తున్నాం. కానీ మా తరం తర్వాత మా పిల్లలకి ఇటువంటి నేర్చుకుని పాడాలి చెప్పాలంటే వాళ్ళు ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఆదరణ చాలా వరకు తగ్గిపోయిందండి. ఈ టీవీ ప్రపంచం, సీరియల్ ప్రపంచం ఈ రోజుల్లో చాలా వరకు ఒక గొల్లబేడు కానీ, తుపాకీ రాముడు కానీ, ఒక హరిదాసులు కానీ, ఒక విచిత్రమైన వేషధారణ కానీ, జంగమ దేవర, సోది, ఇవన్నీ కూడా ఈ సంక్రాంతికి చాలా పవిత్రమైనటువంటి రోజులు. ఇదేంటంటే ధనుర్మాసం. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మరి హరిదాసు రూపంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేయడానికి వచ్చినటువంటి రోజులు ఇవి. మకర సంక్రాంతి మరి ఒక ధనుర్మాసం.
అట్టి విధంగానే ఒక బుడబుక్కల వాళ్ళు, ఆ బుడబుక్కల వాడు అంటే సాయిల రామజోగి. ఆయన సాక్షాత్తు డంబకాసురుడు అనబడే రాక్షసుని సంహరించి ఆ ఒక రాక్షసు ఒక చర్మంతో ఒక బుడబుక్క తయారు చేసి ఆనాడు దశరథుడికి నీకు పుత్రులు కలుగుతారని ఆయన పుత్రకామేష్టి యాగం చెయ్యి అని చెప్పినటువంటి వాడు, జరగబోయేటువంటి వృత్తాంతాన్ని చెప్పినటువంటి వాడు మరి బుడబుక్కల వాడు. మరి ఒక జంగమదేవర సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ ఒక జంగమదేవర అవతారం 12 సంవత్సరాలు మరి ఆయన భిక్షాటన చేసి కాశీలో అన్నపూర్ణేశ్వరి ఇచ్చేటటువంటి ఆ భిక్షను స్వీకరించి అక్కడే స్వామి ప్రతిష్ట అయ్యాడని చెప్పి కొన్ని పురాణాలు చెప్పడం జరుగుతున్నాయి. అటువంటి శివ సాంప్రదాయమైనటువంటి మన కళల్ని మనం ఆదరించాలి, బ్రతికించాలి. మీలాంటి ఛానల్ వాళ్ళు ఇటువంటి తీసి జనానికి చూపించి ఇటువంటి కళలు ఇంకా బ్రతికున్నాయి, మనం బ్రతికించాలన్నప్పుడు విషయం మీ ద్వారా ఇంకా వెళ్ళాలని మా కోరిక అండి. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి మనం జంగమ దేవరలు ఒక్కసారి కూడా మాట్లాడదాము. అంటే సాక్షాత్తు పరమశివుడే ఈ వేషధారణలో వచ్చి, ఈ అవతారంలో వచ్చి కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి భిక్షను తీసుకొని ఈ సంక్రాంతి పండుగప్పుడు కూడా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్తూ కూడా అక్కడ భిక్షాటన కూడా చేస్తారని చెప్తున్నారు. ఒక్కసారి మీ వేషధారణ గురించి. మా వేషధారణ పరమేశ్వరుడేనండి. పరమేశ్వరుడు జంగమదేవరగా పాత్ర ధరించి ఆ ఒక బ్రహ్మకపాలం చేతపట్టి ఆయన 12 సంవత్సరాలు భిక్షాటన చేసి ఆఖరిసారిగా కాశీపట్నం వచ్చి అన్నపూర్ణాదేవి వద్ద భిక్ష స్వీకరించి అన్నపూర్ణేశ్వరి ఇచ్చిన భిక్షను స్వీకరించి ఆయన 12 సంవత్సరాలు అక్కడ పూర్తి చేసి స్వామి వెలిసినట్టుగా ఆ అన్నపూర్ణ మంత్రం పరమేశ్వరుడు ఎలా చదివాడంటే నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం నమః పార్వతీపతయే హర హర మహాదేవ ఓం నమః శివాయ. జంగమదేవరుల ప్రదర్శన చూసాము. ఇప్పుడు ఒక్కసారి మనం సోదమ్మతో కూడా మాట్లాడదాము, సోది చెప్పించుకుందాము. మరి సోది ఎలా చెప్తారో కూడా ఒకసారి చూద్దాము. ఒక్కసారి మా కోసం సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తదల్లి, లేనిది లేనట్టు చెప్తది. సంక్రాంతి సంబరాలు కూడా మేము ప్రతి సంక్రాంతి సంబరానికి వస్తుంటాం తల్లి. మేము చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది తల్లి, ఉన్నది ఉన్నట్టు చెప్తాం తల్లి. పెళ్ళి కానవాళ్ళకి పెళ్ళి అవుతామని చెప్తాం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతామని చెప్తాం తల్లి. మా వెంకన్న బాబు ధరించిన వేషధారి తల్లి, మేము సోదమ్మలు అంటాం తల్లి. ప్రతి సంక్రాంతి సంబరాలకు కూడా మీతో పాటు ఇక్కడ జరుపుతున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది తల్లి. మా ఆనందాలన్నీ కూడా ఇక్కడ జరుపుతున్నట్టు మీకు చేస్తున్నట్టు అమ్మాయి ప్రతి ఒక్కరికి మేము తెలియజేయవలసింది ఏంటంటే, ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరికి టీవీలు సెల్ ఫోన్ల వల్లే అయిపోతుంది. సెల్ ఫోన్లు టీవీలే చూస్తాం కాదు, అప్పుడప్పుడు పిల్లలకి పల్లెటూరు విధానం ఎలా ఉంటుంది, సోదమ్మలు అంటే ఏంటి, వ్యాసదారులు అంటే ఏంటి, హరిదాసులు అంటే ఏంటి, మన తాతలు చిన్నప్పుడు ముత్తాతల దగ్గర నుంచే చూస్తున్నాం. ఇప్పుడు పిల్లలకు కూడా చాలా మందికి తెలియట్లేదు సోదమ్మ అంటే ఎవరు, ఎలా ఉంటుంది ఏంటని. సోదమ్మ ఏంటి ఇది ఇప్పుడంటే టీవీలో వచ్చేసిన యూట్యూబ్లో అన్నీ కొట్టేసుకుంటున్నారు. కానీ సోదమ్మ ఇది వరకు మీకు జరిగేది చెప్పేది, జరగబోయేది చెప్పేది, మీరు ఇచ్చే కానుకలన్నీ తీసుకునేది, మంచి మాటలన్నీ చెప్పేది తల్లి. ఏది వచ్చినా చెప్తాను తల్లి. దా తల్లి సోది చెప్తానమ్మ సోది, నువ్వు నలుగురికి సాయం చేస్తావు తల్లి, అందరికీ ముందుంటావు తల్లి, ఏదైనా ఆపద వస్తే ముందుకెళ్ళిపోతావు తల్లి. నీకు ఇంకా ఇలాంటి మంచి రోజులు బాగా వస్తాయి తల్లి, ఇలాంటి ఉద్యోగాలు కూడా ఇంకా ఎన్నెన్నో పెరుగుతాయి తల్లి. సోది చెప్తానమ్మ సోది, ఎరుకు చెప్తానమ్మ ఎరుక తల్లి. నీకు రాక రాక జీతం కూడా పెరుగుతుంది తల్లి, పెద్ద పెద్ద జాబుల్లో కూడా చేస్తావు తల్లి. ఉన్నది ఉన్నట్టు చెప్తాను తల్లి. మళ్ళీ వచ్చే సంక్రాంతి సంబరాల కన్నా నీకు ఇంకా పెద్ద జాబ్ వస్తుంది తల్లి. ఎరుకు చెప్తానమ్మ ఎరుక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి మనం కాలభైరవుడితో కూడా మాట్లాడదాము. నమస్తే అండి, బుడుబుక్కల వాళ్ళు ఒక్కసారి మీ గురించి చెప్పండి. అంబరావే జగదంబారావే బంబరమే బాలారావే పగలాముకి మా పాలిట రావే కృపకలి ఉండవే అగ్నిదేవర. జయం 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 కలుగుతుంది, సాదేవర పూజ కలుగుతుంది, కనలక్షామని కలిమి కలుగుతుంది. బంధువులందరూ కూడా మీకు మిత్రులు అవుతున్నారు, మిత్రులందరూ కూడా మీకు ఆపద్ బంధువులు అవుతున్నారు. ఎందుచేతంటే అసలు ఈ ఒక ప్రపంచంలో బుడబుక్కల వాడి యొక్క చెప్పే మాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆలినొల్లకున్నవా నమ్మ మగని, నభ్యలో దాగున్నవాడు అక్క మగని, నమ్మి నెత్రదా నమ్మ చవతి, శిరుడు దయచేసి మేము సర్వదా రక్షించుకాక. ఆలినొద్దన్నవాడు భీష్ముడు, భీష్మాచార్యుల తల్లి గంగ, గంగ పెరిమిటి సముద్రుడు, సముద్రంలో భయము చేత దాగి ఉన్నవాడు మైనాయి
భార్యలు పార్వతి, పార్వతి విభుండు ఈశ్వరుడు, ఈశ్వరుని నమ్మి కొలిచిన వాడు రావణేశ్వరుడు, రావణ బ్రహ్మను హతమ చేసిన సీత, సీతకు మాత భూదేవి, భూదేవి సవతి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి మీకు లక్షణంగా అష్టైశ్వర భోగభాగ్యాలు ఇవ్వగా కూర్చున్నాం. సంక్రాంతి పండుగ నాడు మరి మీకు సిరులు కలగాలి, భోగినాడు భోగాలు కలగాలి, మరి కనుమనాడు కలిమి కలగాలని కోరుకునేటటువంటి వాడు బుడబుక్కల వాడు మహారాజా, బుడబుక్కల వాడు మహారాజా. జయం 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 కలుగుతుంది. సో ఒక్కసారి అంటే ఇప్పుడు మనం జంగమ దేవలతోటి మాట్లాడాము, సోదమ్మతో మాట్లాడాము, బుడుబుక్కల వాళ్ళతో కూడా మాట్లాడాము, మరి తుపాకి రాముడితో కూడా మాట్లాడాలి కదా. ఊర్లలో మనం చూస్తుంటాము చిన్నప్పుడు తుపాకి రాముడు వచ్చాడని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంత మరి రాను రాను కూడా వాళ్ళ ఊర్లలో మనకు కనిపించట్లేదు. కానీ సంక్రాంతి సంబరాలలో శిల్పారామంలో అయితే మనకు కనిపించారు. మరి ఒక్కసారి తుపాకి రాముడు మనల్ని ఎట్లా నవ్విస్తాడో ఏంటో కూడా చూద్దాము. తుపాకి రాముడు గారు, మరి మా వాళ్ళని ఎట్లా నవ్వించబోతున్నారు? నేను లండన్ నుంచి వచ్చిన, లండన్ నుంచి నా సొంత వాహనం మీద వచ్చానండి. అంటే బైక్ మీద కాదు, కారు మీద కాల, తర్వాత ట్రైన్ మీద కాలే, నా సొంత వాహనం 2 కాళ్ళ వాహనం మీద వచ్చేసానండి. లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వచ్చేసాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన శిల్పారామంకి వచ్చే ప్రతి ఒక్కరు చాలా శుభ్రంగా ఉండాలండి. శుభ్రం అంటే మా ఆవిడ చాలా శుభ్రంగా ఉంటుందండి. అసలు మా ఆవిడ పొద్దునే లేచి లేవగానే సొంత ఊరు శబ్దం మొహం గడిగేస్తుంది. అలాగే 10 సార్లు ప్యాన్స్ పౌడర్ వేసేస్తుంది. కానీ కట్టించారు కట్టకుండా కళామంది సేలు కట్టేస్తుంది. మా ఆవిడ చాలా శుభ్రంగా ఉంటుందండి. కానీ నెలకొక్కసారి స్నానం చేస్తుందండి. మా ఆవిడ నెలకు ఒక్కసారి స్నానం చేస్తుంది, చాలా శుభ్రంగా ఉంటుందండి. మా డబ్బులేని దొరవారు నన్ను ఇక్కడికి పంపించారండి. శిల్పారాం గేట్ అవతల ఆగిపోయారు దొరగారు. ఏ దొరగారు లోపల రావట్లేదంటే రావట్లేదంటే మన శిల్పారంలో టీ తాగే గ్లాసులు, అలాగే టిఫిన్ తినే ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారబ్బా. కాబట్టి శుభ్రం లేని చోట నేను ఉండలేనని చెప్పి మా దొరగారు బయట ఆగిపోయారు. కాబట్టి మన శిల్పారంకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మరి చెత్త కుండీలో చెత్తనే వేయాలి, అంటే డస్ట్బిన్ ఉపయోగించాలండి. ఈ టీ కప్పులు ప్లాస్టిక్ కప్పులు ఇవన్నీ కూడా డస్ట్బిన్లోనే వేయాలని మీ తుపాకి రాముడు కోరుకుంటున్నాడు. మరి మీ అన్నయ్యగా, మీ తాతయ్యగా, మీ తమ్ముడిగా చెప్తున్నా ఇదే జల్దా. మరి అందరూ కూడా వచ్చి డస్ట్బిన్ ఉపయోగించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి, నాలా చదువుకోవాలి. అసలు నేను 10 సంవత్సరాలు అమెరికాలో చదివేశానండి. అమెరికాలో 10 సంవత్సరాలు కష్టపడి చదివిన చదువు 1వ తరగతి అండి. 1వ తరగతి 10 సంవత్సరాలు కష్టపడి చదివాను. 1వ తరగతి అని తేలిగ్గా చూడకండి. మనం ఎందులోనైనా సరే ఫస్టే. సైన్స్లో ఫస్ట్ అండి, తెలుగులో ఫస్ట్, మ్యాథ్స్లో ఫస్ట్, అన్నిట్లో కూడా ఫస్టే. అన్నిట్లోనూ ఒక్కొక్క మార్కులే వచ్చాయండి. మళ్ళీ ఎక్కువ అనుకోకండి, అన్నిట్లో ఒక్కొక్క మార్కే వచ్చాయి. ఇలా ఎప్పుడైతే నేను బాగా చదివేస్తున్నానో మా స్కూల్కి ఒకరోజు టీచర్ గారు వచ్చి, యారా అబ్బాయి నువ్వు బాగా ఇక్కడే 10 సంవత్సరాలు చదువుతున్నావు కదా, వాట్ ఈజ్ యువర్ నేమ్ రా అన్నారు. నేను కూడా నా పేరు రైస్ పీస్ కింగ్ సార్ అన్నాను. తెలుగులో చెప్తే తేలికైపోద్దండి, ఇంగ్లీష్లో అయితే బరువుగా ఉంటుందని నా పేరు రైస్ పీస్ కింగ్ సార్ అన్నాను. రైస్ పీస్ ఏంటరా నాకేం అర్థం కాలేదన్నారు. రైస్ అంటే తెలుగులో ఏంటండి బియ్యం, పీస్ అంటే బియ్యపు ముక్క ప్లస్ నూక, మరి కింగ్ అంటే రాజు. ఈ నూకను తీసుకెళ్లి రాజుకు తగిలిస్తే ఏమవుతుంది, నూక రాజు. అదే నా పేరు. అదే ఇలా అయితే ఇంగ్లీష్లో చెప్పేశాను. మా మాస్టర్ గారు చాలా ఆనందపడిపోయారు. ఓరే అబ్బాయి నువ్వు ఇంగ్లీష్ బాగా చెప్తున్నావురా, నేను నిన్ను తెలుగులో ఒక ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు ఇంగ్లీష్లో జవాబు ఇవ్వరా అబ్బాయి అన్నారు. సరే మాస్టర్ గారు అడగండి అన్నాను. అప్పుడు ఏమీ లేదురా అబ్బాయి, ఇక్కడ ఒక టేబుల్ బల్ల ఉంది, దాని మీద గ్లాసులు పాలున్నాయి, ఇంతలో పిల్లి వచ్చింది, పాలు తాగింది, గోడదూకి వెళ్ళిపోయింది, ఇది నువ్వు ఇంగ్లీష్లో చెప్పరా అబ్బాయి అన్నారు. అప్పుడు నిన్ను టకటకటకటకటకమని ఇలా చెప్పేశాను, పిల్లి కమింగ్, పాలు డ్రింకింగ్, గోడదూకి గోయింగ్ అంటే ఇటు ఇంగ్లీష్ కాక తెలుగు కాక మధ్యలో పెట్టి నలిపేశానండి. కాబట్టి ఈ అందరూ కూడా మరి అరిసెలు పప్పులు వండుకుంటుంటారు. కాబట్టి మరి నాకు ఇస్తే నేను వాళ్ళకి 1,00,000 రూపాయలు చలానా ఇస్తాను. అరిసెలు పప్పులు కొనుక్కోలేని స్థితిలో ఉన్నానండి. కాబట్టి అన్ని కూడా నాకు ఇవ్వాలని కోరుతూ మరి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మనం ఇప్పటి వరకు కూడా తుపాకి రాముడు చెప్పినటువంటి నవ్వులను చూసాము. ఆయన మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రతను పాటించాలి అనేది అయితే తుపాకి రాముడు మనకు చెప్పినటువంటి మాట. మరి సంక్రాంతి సంబరాలు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది హరిదాసులు. ఇంటింటికి వచ్చి హరిదాసులు మంచిగా కీర్తనలు పాడుకుంటూ మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో మన దగ్గర హరిదాసులు కూడా ఉన్నారు. ఒక్కసారి మరి వారితో కూడా మాట్లాడదాము, మంచి మంచి కీర్తనలు కూడా పాడిద్దాము. రమణ గోవిందో హరి తారక మంత్రము కోరిన దొరికేను ధన్యుడనైతిని ఓరన్నా మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు ఎనిమది నమ్మన్నా తారక మంత్రము కోరిన దొరికేను ధన్యుడనైతిని ఓరన్నా. జై శ్రీమద్రమారమణ గోవిందో హరి భద్రాచలవాస గోవిందో హరి. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. సంక్రాంతి పండుగ నాడు సకల శుభాలు కలగాలి, ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో అందరూ నవ్వుతూ ఆనందంగా ఉండాలి. కనుమ పండుగ నాడు కలిమి బలిమి కలగాలి, భోగి పండుగ నాడు భోగభాగ్యాలు కలగాలి అంటూ
హరిదాసులు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతారంగా భావించి తలపైన అక్షయపాత్ర ధరించి తంబుర మీటుతూ చిడతల వాయిస్తూ గ్రామ గ్రామంలో హరినామ సంకీర్తన చేసుకుంటూ తిరుగుతారండి. అలా తిరిగేటటువంటి సమయంలో అందరూ కూడా బయటకు వచ్చి గుమ్మం దగ్గర నించొని హరిదాసు పాట వీధి చివర వినిపిస్తే చాలు ఆ భిక్ష తీసుకొని ఆ చక్కగా గుమ్మం దగ్గర నించొని ఆ వచ్చినటువంటి హరిదాసుకి చక్కగా భిక్ష వేసి ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మా ఇంటికి వచ్చాడన్నంత ఆనందంతో పొంగిపోతూ ఉంటారు గ్రామంలో ప్రజలు. కానీ ఈనాడు అటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ పల్లెల్లోనే కనుమరుగైపోతున్నాయండి. పల్లెలు తల్లులు వంటివి, పట్టణాలు బిడ్డల వంటివి అన్నారు. అటువంటి పల్లెలే తలక్రిందులైతే ఎంతో కష్టం. భారతదేశం అంటే గ్రామాలే. మరి అటువంటి గ్రామాల్లో ఉండేటటువంటి సంస్కృతి, మన సనాతన సాంప్రదాయం, మన ధర్మం ఇటువంటివన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. మరి ఎవరైనా మన దేశానికి వచ్చి చూడడానికి వస్తే విదేశీయులు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏమిటని చూస్తారండి. ఇక్కడ ఇల్లు ఎలా ఉన్నాయి, బిల్డింగ్లు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, అవి చూడరు. అవి అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. కానీ ఇతర దేశాల కన్నా అన్ని ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు ఉన్నా ఆ సంస్కృతులు అన్నిటికల్లా విశిష్టమైన సంస్కృతి మన భారతదేశంలో ఉంది. విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నాయి. ఎన్నో గొప్ప గొప్ప భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది మన భారతదేశం. అటువంటిలో సనాతన సాంప్రదాయం ఎంతో గొప్పది. ఆ సనాతన సాంప్రదాయం గ్రామాల్లోనే అడుగంటిపోతుంది. హరిదాసులు ఎవరైనా వస్తున్నా వాళ్ళకి ఆదరణ దొరకటం లేదు, వాళ్ళకి పోషణ ఉండడం లేదు. పోషణ ఎప్పుడైతే లేదో హరిదాసులు తిరగడం కూడా గ్రామాల్లో మానేస్తున్నారండి. కానీ మన శిల్పారామంలో మాత్రం ఈ హరిదాసులు ఏ విధంగా ఉంటాయి, గంగరెద్దుల వారు ఏ విధంగా ఉంటారు, జంగమదేవులు ఏ విధంగా ఉంటారు, బుడబొక్కల వారు ఏ విధంగా ఉంటారు, ఇవి కళారూపాలన్నీ కూడా శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ గారు ఇప్పటికీ శిల్పారామం కట్టి దాదాపు 30 సంవత్సరాలు అవుతుందండి. దగ్గర 28, 26 ఇట్లా సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో మా తాతయ్య గారు, మా నాన్నగారు, మా పెదనాన్నలు, మా చిన్నాన్నలు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శనలు చేసేవారు. ఆ తర్వాత మేము కూడా ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ పట్టణంలో ఉండేటటువంటి వాసులకు, అంటే గ్రామాలకి, పల్లెటూర్లకి వెళ్ళలేనటువంటి వాళ్ళకి ఈ పల్లె సంస్కృతిని చూపిస్తున్నాం. పిల్లలకు కూడా చూపిస్తున్నారండి. అయ్యో హరిదాసులు అంటే ఈ విధంగా ఉంటాయి, మన సంస్కృతి ఇది, మన సాంప్రదాయాలు ఇది, దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, వీటిని మనం కాపాడుకోవాలి అని పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా చూపిస్తున్నారు, చెబుతున్నారు. త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని మేము కూడా ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. సో హరిదాసుల కీర్తనలు కూడా విన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు కూడా విన్నారు. సో మరొక కళారూపాలు కూడా ఉన్నాయి, మనకి కళాకారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, మీ కళ గురించి? మాది రాజమహేంద్రవరం అండి. మమ్మల్ని దేవరవారు అంటారు, అంటే ఇటు సైడ్ అంటారు, మాకేసైతే దేవరవారు అంటారు. మమ్మల్ని రాజమహేంద్రవరం నుంచి ఇక్కడ రప్పించి మరి ప్రతి సంవత్సరం కూడా మాకు తప్పకుండా అవకాశం ఇస్తున్నారు మన శిల్పారామం వారు. మరి కళాధారణ అనేది కూడా చాలా వరకు కూడా కనుమరుగైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి సనాతన కళలు అంటే ఏమిటి, అసలు హరిదాసులు అంటే ఎవరు, మరి బుడబొక్కల వారంటే ఎవరు, జంగమ దేవుళ్ళు అంటే ఎవరు, సోదమ్మ అంటే ఎవరు అనేటువంటి సాంప్రదాయాలని గుర్తుపెట్టుకొని మరి ఇక్కడ శిల్పారామానికి రప్పించి మమ్మల్ని ఈ పట్టణ వాసులకి ఈ కళ అంటే ఇలా ఉంటాయి, హరిదాసులు అంటే ఇలా ఉంటారని తెలియపరుస్తున్నారు. కాబట్టి మాకు ప్రతి సంవత్సరం ఈ అవకాశం ఇచ్చినటువంటి మన శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ గారికి, మరి ప్రతి ఒక్కరికి కూడా మనందరూ కూడా విభూతి బ్రదర్స్ అంటారండి. మరి మా అందరి తరపున కూడా మరి స్పెషల్ ఆఫీసర్ వారికి, అలాగే మీ టీవీ ఛానల్ వారికి, వీక్షించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి వదిలేస్తే పడిపోతుంది. ఏమండి పైనుండి ఏమొస్తాయినా సరే ఇలాగే పైకి ఎక్కించేసాం. అలా కాదండి, ఎలాగైతే దిగిందో అలాగే పైకి ఎక్కించాలి. అలా ఎక్కించాలా? డబ్బు తెలుగులో కొబ్బరికాయ బుర్ర అంటారు.
ఇంగ్లీష్ లో కోకోనట్ అంటారు, అవునవును. అరవములో టేంగా, టేంగా. సంస్కృతంలో నారికేలం నారికేలము. అంటారు, ఇది తెలుగులో కొబ్బరికాయ అవునవును. ఇది చక్కని విద్య చేసే కొబ్బరికాయ. కొబ్బరికాయ. దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు? నేను తాడు మీద ఆ. అలా నిలబెడతాను. నిలబెడతారా? నిలబెడతాను. నిలబెట్టండి. ఇదిగో నిలబెట్టాను కదా. పట్టేస్తున్నారు, పైన పట్టుకున్నారు. అయ్యో వదిలేస్తే పడిపోతుంది. మరి పట్టుకోకుండా ఆఫ్ చేయాలి. అదే చూపండి విద్య గాలి. అన్నారు. ఓ ఆగిరి ఆగిరి ఆ. గోవిందు, ఆ. ఆగిపో. ఆహా. ఆగిపోయింది. కాకిని కామిని గ్రహ బంధన, ఆ. బుధ గ్రహ బంధన, ఆ. శశ గ్రహ బంధన, అవును. ఢాకిని బంధన, అవును. శంకర బంధన. ఆ. దిగు 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 దిగు. నువ్వు చెప్పే దిగదు. ఆ. అట్టుపళ్ళు ఇస్తాను చెప్పు. అరటిపళ్ళు పెడతానమ్మా. కోడి వస్తాను చెప్పు. కోడి వస్తాను తల్లి. కోడి వస్తాను చెప్పు. వస్తానమ్మా. ఏయ్. దిగింది దిగింది దిగింది. మళ్ళీ దిగమని చెప్పు. దిగుదల్లే. దిగు ఆ, దిగు దిగు దిగు. దిగు ఆహా. దిగు. ఇక పూర్తిగా దిగిపోమని ఆ, చెప్పు. పూర్తిగా దిగాలి. ఏనట్లా? చెప్పయ్యా. పూర్తిగా దిగిపోమ్మా. నువ్వే చెప్పు. దిగు. రాజు గారు, ఇప్పుడు మధ్యలో వచ్చి ఆగమని చెప్పు. మీ మాట ఏంటుంది? అవును. ఆ, మధ్యలో వచ్చి ఆగమను. వచ్చాగమ్మా. ఆగందు. అమ్మా కొద్దిగా అట్టుపండి ఇస్తారంటే దిగమ్మా. మధ్య దాకా వచ్చే అయిపోయింది. కొబ్బరికాయలు కొడతాను. కొబ్బరికాయ కొడతావా? ఆ, కొబ్బరికాయ. అబ్బే, నీ మాట అనట్లేదు. ఆ, మీరేం చేయాలి? మరి మళ్ళీ ఒకసారి చెప్పు. డప్పు కొట్టు. నేను వస్తానమ్మా. సో చూస్తున్నారు కదా, శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్నంటే విధంగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ సంక్రాంతి సంబరాలలో కూడా పాల్గొంటున్నారు. చిన్న చిన్న పిల్లలకి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఇవి, మన కళారూపాలు అంటే ఇవి అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు అయితే ప్రదర్శనలు చేస్తున్నారు. సో 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు శిల్పారామంలోని విలేజ్ మ్యూజియంలో సంక్రాంతి సంబరాలను అయితే నిర్వహిస్తున్నారు. వీటిని చూసేందుకు అనేక మంది అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రజలు శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.